హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు శామ్యుయల్ ట్రావెల్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఈ సినిమా ఓపెనింగ్ కి అడవిలో పరిగెడుతున్న ఒక పందెం చూపిస్తారు. బేసికల్ గా ఆ పందెం ఏంటంటే 4 గోళ్ల మధ్య నన్ను కట్టుపడేశారు, నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను, ఇక నాకు స్వతంత్రం వచ్చేసింది, ఈ అడవిలో నేను ఎక్కడైనా తిరగొచ్చు అని చెప్పేసి ఎంతో ఆనందంగా పరిగెడుతున్న ఒక పందెం చూపిస్తారు. అదే అడవిలో ఈ పందెని వెతుక్కుంటూ మన కథలో హీరోయిన్ కూడా వస్తుంది. కాకపోతే హీరోయిన్ ఏముంటుందంటే పాపం ఈ పంది ఎక్కడికి వెళ్ళిపోయిందో, గుంట నక్కలు దీన్ని తినేస్తాయేమో అని చెప్పేసి తాను బాధగా ఈ పందిని వెతుకుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే ఫారెస్ట్ కి పక్కన ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద కారులో వెళ్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ నాన్న ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడో తప్పిపడి అనమాట. అతన్ని వెతుక్కుంటూ హీరో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన ఒక అతను కూడా అడుగుతాడు. కాకపోతే అతను మాత్రం వేరే లాంగ్వేజ్ లో మాట్లాడతాడు. హీరోకి ఏం అర్థం కాక వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు కారులో ఎక్కువ గాలి రావడం వల్ల ఫోటో ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని పట్టుకుందాం అని చెప్పేసి పక్కకి తిరుగుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో రోడ్డు మీద వెళ్తున్న ఒక పందిని హీరో తెలియక కారుతో గుద్దేస్తాడు. వెళ్లి చూస్తే అది చనిపోయి ఉంటుంది. దాంతో హీరోకి భయం వేస్తుంది. కాకపోతే కొంచెం కొనువూపు ఉంటుంది అనమాట. దీనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే బతుకుతుందని చెప్పేసి హీరో కారు వేసుకుని హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరతాడు. కాకపోతే ఎంత దూరం వెళ్ళినా సరే హాస్పిటల్ కనిపించదు. వెళ్లేటప్పుడు రోడ్డు పక్కన ఒక చిన్న షాప్ కనిపిస్తుంది. అక్కడే ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది అని చూస్తే అక్కడ కూడా ఉండదు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా చీకటి అయిపోతుంది. అందులోను పంది కూడా సృహ లేకుండా పడిపోయి ఉంటుంది. దాంతో హీరో ఏమనుకుంటాడంటే సర్లే ఈ పంది చనిపోయింది కదా అని చెప్పేసి దాన్ని ఒక గుంట తీసి పూడ్చి పెడదాం అని చెప్పేసి వెళ్లి గుంట తీస్తున్న క్రమంలో సడన్ గా అక్కడికి మన కథలో హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో భయపడి కారు దగ్గరికి వెళ్తాడు. అంతేకాకుండా హీరో దగ్గర ఉన్న పందిని కూడా చూస్తుంది. నా పందిని చంపేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. హీరోకి భయం వేసి పందిని తీసుకుంటాడు. కాకపోతే ఆ పంది ఇంకా ప్రాణాలతో ఉంది. అప్పుడు హీరో ఏమంటాడంటే దీనికి ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది, అది కూడా రోడ్డు మీద నాకు కనిపించింది, అందుకే తీసుకొచ్చానని చెప్పి అనడంతో హీరోయిన్ హడావుడిగా హీరో దగ్గరకు వచ్చి ఆ పందిని తీసుకొని ఇక్కడ పక్కనే మా ఇల్లు ఉందండి, అక్కడ నన్ను కొంచెం డ్రాప్ చేయండి అని చెప్పి అనడంతో హీరో కూడా సర్లే మనం అర్ధరాత్రి పూట ఎక్కడెక్కడో ఏం తిరుగుతాం గానీ ఈ పందిని ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అని చెప్పేసి హీరో కారులో హీరోయిన్ ని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట వాళ్ళ ఇంటికి. అలా వెళ్లేటప్పుడు కూడా ఆ పంది మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఎలాగో తప్పించుకొని బయటపడ్డా అనుకుంటే మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తున్నానని చెప్పేసి ఆ పంది బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా హీరోయిన్ తో మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ లోపల తీసుకెళ్లి మందు పోస్తుంది, చక్కగా బ్రెడ్ వేస్తుంది. అంతేకాకుండా తన గురించి మొత్తం చెప్తుంది అనమాట. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందండి, నేను మా నాన్న మాత్రమే ఉంటున్నాం అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నేను సిటీ నుంచి వచ్చానని చెప్పేసి అంటాడు. వెంటనే హీరోయిన్ అవునా మీరు సిటీలో ఉంటారా, ఇంతవరకు నేను సిటీనే చూడలేదు, ఇక్కడే ఉంటున్నాను, ఇలా పందులు పెంచుకోవటం వాటిని అమ్ముకోవటం తప్ప మాకేమీ తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న గురించి అడుగుతాడు. ఇలాగా మీ ఊర్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి తిరుగుతున్నాడు అని చెప్పి అంటంతో అలాంటిది ఏమీ లేదండి అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోతో హీరోయిన్ ఏమంటుందంటే మా అమ్మ రూమ్ ఉందండి, మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఆ రూమ్ వాడలేదు, మీరు ప్రశాంతంగా పడుకోండి, రేపు ఉదయాన్నే వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం బయటకు వచ్చి ఆకాశంలో చూస్తూ చనిపోయిన వాళ్ళ అమ్మ తన కోసం ఒక అందమైన అబ్బాయిని పంపించిందని చెప్పేసి అలాగే చూస్తూ నవ్వుతూ ఉండిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో నిద్ర లేచి చూస్తే తనకి ఎదురుగా హీరోయిన్ వాళ్ళ నాన్న జంకిట్ అని ఒక కుర్రోడు ఉంటాడు అనమాట. హీరోకి అర్థం కాదు వీళ్ళు ఎందుకు వచ్చారని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో జంకిట్ అనేవాడు ముందుకు వస్తూ ఉంటాడు. వచ్చి తలతో సడన్ గా హీరో నెత్తి మీద కొడతాడు. హీరో సృ తప్పి కింద పడిపోతాడు. మళ్ళీ హీరోకి మెలకు వచ్చి చూస్తే తాను ఒక పందుల దొడ్డిలో ఉంటాడు. అది కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మెడకి ఒక చైన్ ఉంటుంది అనమాట. అది చూసి హీరో షాక్ అయిపోతాడు. నన్ను ఎందుకు ఇక్కడ పెట్టాడు, ఏమైంది మీకు అని చెప్పి పెద్దగా అరిస్తే అక్కడికి జంకిట్ వచ్చేసి హీరోని భయంకరంగా కొడుతూ ఉంటాడు. బేసికల్ గా ఈ జంకిట్ గడు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాడు, హీరోయిన్ తో పాటే పెరుగుతున్నాడు. వాడి జీవిత లక్ష్యం ఏంటంటే చక్కగా హీరోయిన్ ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎక్కడే గడిపేద్దామని. కాకపోతే సడన్ గా ఇప్పుడు హీరో వచ్చాడు కదా, ఎక్కడ హీరోయిన్ లవ్ చేస్తుందా అని చెప్పేసి హీరోని కారణం లేకుండా కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కొంచెం ముందుకొచ్చి వాడు మా ప్రాపర్టీ మీద చేయడానికి నీకు సంబంధం లేదని చెప్పేసి ఆ జంకిట్ గారిని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి హీరోని కొట్టి తను ఏం చెప్తాడంటే ఇక్కడ ఉన్న పందులన్నింటినీ నువ్వే క్లీన్ చేయాలి, అంతేకాకుండా పందులకి ఫుడ్ కూడా నువ్వు పెట్టాలి, ఈ ఫుడ్ పందులకి ఈ ఫుడ్ నీకని చెప్పేసి పందులకి పెట్టే ఫుడ్ మన కథలో హీరోకి పెడతాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ ఫుడ్ ని తంతాడు. ఆయన కూడా కోపం వచ్చేసి హీరోని కొడతానికి ముందుకు వస్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న నాపి నువ్వు వెళ్ళినాను నేను చెప్తానని చెప్పేసి హీరో ఒక విషయం చెప్తుంది. చూడు మా నాన్న చెప్పింది చెయ్యి, లేకపోతే మా నాన్న భయంకరమైన సైకోగాడు, ఏం చేస్తాడో మా నాన్నకే తెలియదు అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో మాత్రం నేనేంటర్ ఎక్కడ ఇరుక్కుపోయానని చెప్పేసి తాను బాధపడుతూ అలాగే ఉండిపోతాడు. కొంచెం సమయం తర్వాత చూస్తే అక్కడ మనుషులు తినే ఫుడ్ ఉంటుంది. తాను ముందుకొచ్చి తిందాం అనుకుంటేనేమో మెడకేమో సంఖ్యలు ఉంటాయి, ముందుకు రాలేకపోతాడు. అదే సమయంలో అక్కడ
అక్కడ ఉండే పంది ఏం చేస్తుందంటే వచ్చి ఆ ఫుడ్ తిని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే మనోడికి భయంకరంగా ఆకలేస్తుంది, కానీ పందులకు పెట్టే ఫుడ్ పెట్టారు కదా అది తినలేము, అలా అని కళ్ళ ముందున్న ఫుడ్ ఏమో అందట్లేదు, అది తినలేకపోయామని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో దగ్గరికి ఇద్దరు ముసలోళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ ఊర్లో పందుల బిజినెస్ చేసేవాళ్ళు, అంతేకాకుండా ఆ ఊరికి పెద్దలు అనమాట. వాళ్ళు వచ్చి హీరోని చూస్తున్నప్పుడు హీరో వెంటనే సార్ నన్ను కాపాడండి సార్, వీళ్ళు నన్ను బంధించారు సార్ అని చెప్పి అంటున్నప్పుడు అక్కడికి హీరోయిన్ వల్ల నాన్న వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే చూడండి, కావాలంటే మీరు పందుల బిజినెస్ చేసుకోండి, పందులను కొనండి, అమ్ముకోండి, కానీ వీడిని మాత్రం వదిలేయి కాపాడు అని చెప్పి మాకు చెప్పొద్దు, ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ వీడని చెప్పి అంటంతో వాళ్ళు ఏమంటారంటే అసలు వీడితో మాకేంటి సంబంధం చెప్పి అంటారు. అదే సమయంలో అక్కడికి జంకిట్ వస్తాడు. బేసికల్ గా ఇద్దరు ముసలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక అతను ఆ జంకిట్ వాళ్ళ నాన్న అనమాట. అక్కడికి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో దగ్గరికి జంకిట్ వస్తాడు. ఈడెందుకు వచ్చాడు, కొంపదీసి హీరోని చంపేస్తాడు అనుకుంటే అలా కాకుండా ఒక కటింగ్ బ్లేడ్ తీసుకొచ్చి హీరో చైన్ కట్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో ఇక్కడే ఉన్నాడు అనుకో, హీరోని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు కదా, అప్పుడు జంకిట్ గడు అన్యాయం అయిపోతారు కదా. అందుకని ఆ జంకిట్ ఏం చేస్తాడంటే హీరోని అక్కడి నుంచి తప్పించాలని చెప్పేసి కటింగ్ బ్లేడ్ తో కట్ చేస్తూ ఉంటాడు, కానీ అది కట్ అవ్వదు. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే నేను కట్ చేస్తాను చూడని చెప్పేసి తాను కట్ చేస్తాడు. చివరిగా అది కట్ అయిపోతుంది. అలా కట్ అయిన వెంటనే హీరో ఒంటి మీద బట్టలు లేకపోయినా సరే పరిగెడుతూ ఉంటాడు. మరో పక్క ఆ జంకిట్ గడు మాత్రం పారిపో అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఈ సౌండ్ విని హీరోయిన్ కూడా బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. హీరో మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూనే ఉంటాడు. చివరిగా ఆ ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే అడవిలో జంతువుల సౌండ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఈ టైంలో లోపలికి వెళ్తే అడవిలో జంతువులు చంపేస్తాయి, అలానే ఇక్కడే ఉంటే హీరోయిన్ వాళ్ళని టార్చర్ పెడతాడని చెప్పేసి హీరో ఏం చేయాలో తెలియక అక్కడ ఆగిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఈ జంకెట్ గడి కోపం వచ్చేసి ఇదంతా నీ వల్లేనే, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి నీకు పొగరని చెప్పేసి హీరోయిన్ ముక్కుని కటింగ్ బ్లేడ్ తో కట్ చేయబోతూ ఉంటాడు అనమాట. వెంటనే హీరో వచ్చేసి ఆ జంకిట్ గాని కొడతాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి గన్నుతో కాల్చి ఆ జంకిట్ గాని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అడుగుతాడు ఎవడమ్మా నేను కాపాడిందంటే హీరో అని చెప్పి చూపించడంతో వెంటనే హీరోని కూడా తీసుకెళ్తాడు. కాకపోతే హీరోకి ఇప్పుడు బట్టలు ఇచ్చి కొంచెం సంఖ్యలు మామూలుగా మార్చి తనకి మంచి ఫుడ్ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చూడు, నువ్వు నన్ను కాపాడటం వల్ల మా నాన్నకి నీ మీద గౌరవం పెరిగింది కాబట్టి మంచి బట్టలు ఇచ్చాడు, అంతేకాకుండా మంచి ఫుడ్ ఇచ్చాడు, ఆ ఫుడ్ తిని హ్యాపీగా పందులను చూసుకొని చెప్పి అనడంతో హీరో కూడా చేసేదో లేక పందులను చూసుకుంటూ ఉంటాడు. బేసికల్ గా హీరో తప్పించుకొని పోవాలనుకుంటే పోయేవాడే. కాకపోతే అడవిలో మధ్యరాత్రి భయంకరంగా జంతువులు అరవటం వల్ల లోపలికి వెళ్తే ఆ జంతువులు చంపేస్తాయని, ఇక్కడ ఉంటే కనీసం ప్రాణాలతో బతికి బయటపడొచ్చు అని చెప్పేసి చిన్న హోప్ తో హీరో తిరిగి వచ్చాడు. అది సంగతి. ఆ తర్వాత హీరో యాజిటీస్ గా పందులను క్లీన్ చేసుకుంటూ ఉంటాడు, తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. సడన్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక రోజు వచ్చేసి హీరోకి పెద్ద చైన్ ఇస్తాడనమాట. మామూలుగా షార్ట్ చైన్ తో తన లోపల ఉంచారు, కాకపోతే కొంచెం పెద్ద చేయటం వల్ల హీరో అప్పుడే బయటకు వస్తాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఆ బయట గాలిని పీల్చుకుంటాడు. అప్పుడు హీరో దగ్గరికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి ఒక పెద్ద పందెం తీసుకొచ్చి దీన్ని చంపు అని చెప్పి అంటాడు. దాన్ని చంపడం నా వల్ల కాదని చెప్పి అనడంతో ఆయన ఒక పెద్ద సుత్తి తీసుకొచ్చి దాన్ని చంపుతాడు. ఎందుకంటే సాయంత్రం పార్టీ ఉందని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. అదే సమయానికి ఒక చిన్న పంది పిల్ల వచ్చేసి అది మా అమ్మ అని చెప్పేసి చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో అలా పందిలాగా అరుస్తూ చెప్తుంటుంది అనమాట. అది హీరో విని ఆశ్చర్యపోతాడు. తాను భయంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వచ్చేసి హీరోని శుభ్రంగా రెడీ చేసి సాయంత్రం పూట జరిగే ఆ పార్టీకి ప్రిపేర్ చేసి తనను కూడా పార్టీలో తీసుకెళ్తుంది. హీరో కూడా అందరిలాగా శుభ్రంగా తింటాడు, చక్కగా మందు తాగుతాడు, అందరితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా హీరో దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న చూసి నువ్వింటి నా కూతురుతో డాన్స్ చేయడం అని చెప్పేసి హీరోని కొడతాడు. కట్ చేస్తే మరోవైపు ఆ ఊర్లోని ఇద్దరు బిజినెస్ మ్యాన్లు చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే మెల్లగా ఒక కుక్క బోన్ దగ్గరకు వస్తారు. వచ్చి చూస్తే అక్కడ జంకిట్ గడు ఉంటాడు. బేసికల్ గా హీరోని తప్పించాలని చూశాడని చెప్పేసి తనని కుక్కలాగా కట్టిపడేశారు. అంతేకాకుండా ఆ జంకిట్ ఏమంటాడంటే చూసావా హీరోయిన్ హీరో క్లోజ్ అయిపోయిందని చెప్పి అంటంతో వాళ్ళు ఏమంటారంటే నువ్వు కుక్కవరా, కుక్కలా మాట్లాడని చెప్పి అంటంతో ఆ జంకిట్ కూడా కుక్కలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఎస్ నీకు ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఆ ఇద్దరు పెద్దవాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ కొట్టాడు కదా, అందుకని బాధగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా తన మీద ఒక కుక్క వచ్చి అరుస్తుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి తాను కూడా కుక్కలా అరుస్తాడు. కాకపోతే ఈ కుక్క లోపలికి వెళ్ళి లోపల కుక్కతో పాటున్న ఆ జంకిట్ గడు బయటకు వస్తాడు. వచ్చి వాడు కూడా కుక్కలా అరిచి తనకి సైగ చేస్తాడనమాట. ఏంటి సైగ చేస్తాడని తిరిగి చూస్తే అక్కడ హీరో కారు ఉంటుంది. వెంటనే హీరో వెళ్ళి ఆ కారులో కూర్చుంటాడు. అంతేకాకుండా ఆ కారులో ఒక చాక్లెట్ ఉంటుంది. దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్న తర్వాత ఎంతో ఆనందపడతాడు. ఎందుకంటే చాక్లెట్ తిని చాలా రోజులు అవుతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో కారు స్టార్ట్ చేద్దాం అనుకునే సమయానికి తనకి ఎదురుగా హీరోయిన్ వస్తుంది. పెద్దగా అరుస్తుంది. దాంతో అందరూ వచ్చేసి హీరోయిన్ లోపల
లోపల తీసుకెళ్లి కాలు చేతిలో కట్టేసి పిచ్చగొట్టుడు కొడతారు. అది చూసి హీరోయిన్ ఏం బాధపడదు కానీ హీరో మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న తన దగ్గర ఉన్న పందులన్నింటినీ సంతకు తీసుకెళ్లి అమ్మేస్తూ ఉంటాడు అనమాట. దానికోసం ఒక వెహికల్ వస్తుంది. అందరూ కలిసి పందులన్నింటిని ఎక్కిచ్చేసి పక్కకి వెళ్లి భోజనం చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో ఒక పంది వచ్చేసి కటింగ్ బ్లేడ్ తీసుకుని హీరో దగ్గర తీసుకుని వదిలిపెడుతుంది. దాంతో హీరోకి అర్థం అవుతుంది ఈ పంది నన్ను కాపాడాలనుకుంటుంది, అందుకనే ఈ కటింగ్ బ్లేడ్ ఇచ్చిందని చెప్పేసి ఆ కటింగ్ బ్లేడ్ తో తన మెడకున్న సంఖ్యలో కట్ చేసుకొని తాను వెళ్లి ఆ పందుల బండిలో కింద దాక్కుంటాడు. తర్వాత ఆ బండి కూడా స్టార్ట్ చేసి ఎవరో తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్లేది ఎవరో కాదు జంకిట్ గడ్ అనమాట. అలా వెళ్తున్నప్పుడు ఆ బండిలో ఉన్న పందులను ఒక పక్కకు రావడం వల్ల బండి బోల్తా పడిపోతుంది. దాంతో హీరో కూడా ఇదే మంచి సమయం అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అందులో జంకిట్ హీరోని చూస్తాడు. పోతే పోయేవాడని చెప్పేసి ఆ జంకిట్ గడ్ కూడా హీరోని వదిలేస్తాడు. కాకపోతే హీరో వెనకాల పందులు వెనకాల వస్తూ ఉంటాయి అనమాట. హీరో మాత్రం పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోకి ఫుడ్ పెడదామని వస్తుంది కానీ చూస్తే అక్కడ హీరో ఉండడు. దాంతో పెద్దగా అరుస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళ నాన్నకు కూడా చెప్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో పంది తప్పిపోతే ఎలా బాధపడిందో అలాగే హీరో తప్పిపోయినా బాధపడుతుంది అనమాట. అంటే అడవిలోకి వెళ్ళిపోయాడు వీడిని ఏదో ఒక జంతువు తినేస్తుంది, పాపం ఎలా బతుకుతాడు ఏంటో అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే పట్టపగలు కదా, పెద్దగా జంతువులు కూడా ఏం ఉండవు అని చెప్పేసి భయంకరంగా పరిగెడుతూ ఉంటాడు. అనుకోకుండా జంతువుల కోసం సెట్ చేసిన ఒక ట్రాప్ లో పడిపోతాడు. దాంతో హీరో ఇంకా బాధపడుతూ ఉంటాడు. అనవసరంగా ఇక్కడ వచ్చి ఇరుక్కున్నాను, అక్కడ ఇరుక్కున్నా బాగుండేది, 3 పూట్ల ఫుడ్ ఉండేది, ఇక్కడ ఏం ఉండదని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. బాగా చీకటి అయిపోతుంది. కాకపోతే హీరో ప్లస్ ఏంటంటే చీకటి అవటం వల్ల ఆ ట్రాప్ లోకి జంతువులు రావు. ఎందుకంటే జంతువులు తెలుసు కదా ఎక్కడ గుంటలో ఏంటని చెప్పేసి, అందుకని ఎటువంటి జంతువు రాదు. హీరో సేఫ్ గా ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో గుంటలో ఉన్నాడు కదా, అక్కడికి ఎవరో ఒక రోప్ వేస్తారు. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఎవర్రా బాబు రోప్ వేసింది చూస్తే వేసింది ఎవరో కాదు పంది అనమాట. దాంతో హీరో కూడా వెంటనే ఆ రోప్ పట్టుకుని పైకి వస్తాడు. బేసికల్ గా హీరోని ఫాలో అవ్వకుంటూ పందులు వచ్చాయి కదా, అక్కడికి వచ్చి హీరోని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఎక్కడో ఉన్న రోపుని తీసుకొచ్చి అక్కడ వేసాయి. దాంతో హీరో కూడా పైకి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకి అప్పుడు అర్థం అవుతుంది స్వతంత్రం అంటే ఏంటి అని చెప్పేసి. బేసికల్ ఈ పందులన్నిటిని ఎవరో తీసుకెళ్లి పెంచుతారు, ఫుడ్ వేస్తారు, కానీ చివరికి చంపేస్తారు కదా. సో వాటి ఫీలింగ్ ఆ తర్వాత హీరో ఫీలింగ్ సేమ్ ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక బానిసలాగా హీరోని అక్కడ పెట్టిన తర్వాత సడన్ గా హీరో బయటకు వచ్చి చూస్తే తనకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అలాగా ఆ పందులతో పాటు హీరో కూడా నడుచుకుంటూ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ ని పందులు తింటూ ఉంటాయి. హీరో మాత్రం కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలి, తనకంటూ ఈ భూమి మీద ఎవరున్నారని చెప్పేసి హీరో ఒక చోట కూర్చుంటాడు. బాగా చీకటి పడుతుంది. ఆ చీకటిలో కూడా పక్కనున్న పందులతో మాట్లాడుతూ ఉంటాడు. అదేదో కుక్కతో మనం మాట్లాడతాం కదా ప్రేమగా, అలాగా మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎవరి కోసం బతకాలి, ఎవరింటికి వెళ్ళాలి, నాకంటూ ఎవరు లేరు, ఉన్న నాన్న కూడా ఎక్కడో తప్పిపోయాడని చెప్పేసి హీరో తన బాధ మొత్తం అక్కడ ఉన్న పందులు చెప్పుకుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో డ్రైవర్ పెట్టుకుని మనోడు ఎట్టైనా సరే తిరిగి వస్తాడని చెప్పేసి హీరో కోసం వెయిట్ చేస్తూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకేమో అక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రాదు. ఎందుకంటే మనోడికి హీరోయిన్ మీద కొంచెం ఇష్టం మొదలైపోయింది. రోజు 3 పూట్ల ఫుడ్ పెడుతుంది కదా ప్రేమగా, అందుకని ఇష్టం మొదలైపోయింది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో మళ్ళీ హీరోయిన్ కోసం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఆ ఊర్లో 2 పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకొని అంతా వెతికిస్తూ ఉంటాడు. ఎందుకంటే నా పందుల్ని తీసుకొని పారిపోయి వీడని చెప్పేసి. మరోవైపు ఆ జంకిట్ కూడా హీరో కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో సడన్ గా హీరో ఎదురు పడతాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే నా పందులన్నింటిని ఏం చేసావు చెప్పురా అని చెప్పేసి హీరోకి గన్ను గురిపెట్టి కాలుస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం సార్ వాడితో నాకేంటి సార్ సంబంధం అని చెప్పి అంటూ ఉంటాడు. అదే సమయంలో జంకిట్ వచ్చేసి వీడిని చంపేస్తే హీరోయిన్ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి గన్ను నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి లాక్కుంటూ ఉంటాడు. కాకపోతే ఆయన గన్ను ఇవ్వడు. ఇది నా గన్ను రా బాబు, నేను కాలవాలని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఆ జంకిట్ మాత్రం ఈ గన్నుతో నువ్వు కాలువగా నేనే కాలుస్తా అని చెప్పి లాక్కుంటూ ఉంటాడు. అలా వీళ్ళు గొడవ పడుతున్నప్పుడు హీరో అక్కడి నుంచి మెల్లగా పారిపోతూ ఉంటాడు. సడన్ గా గన్ను పేలిన శబ్దం వస్తుంది. ఏంటని వెళ్ళి చూస్తే వాళ్ళ ముగ్గురు కలిసి హీరోయిన్ వాళ్ళ నాన్నని అనుకోకుండా కాల్ చేస్తారు. అక్కడ ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి భయంతో అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని కాపాడి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నన్ను కాపాడటానికి దేవుడు పంపిన దోతో బాబు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట పందులు భయంకరంగా అరుస్తూ ఉంటాయి. ఏంటో అని చూస్తే పందులు ఉండి ఆ షెడ్ కి నిప్పంటిస్తారు. ఎవరా అని చూస్తే అంటించింది ఎవరో కాదు జంకిట్ అనమాట. హీరోకి హీరోయిన్ కి పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకొని తాను కోపంగా వచ్చి అక్కడ నిప్పంటిస్తాడు. దాంతో లోపల ఉన్న పందులు భయంకరంగా కాలిపోతూ ఉంటాయి. ఈ గ్యాప్ లో హీరో ఆ జంకిట్ గాని పిచ్చగొట్టుడు కొట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఏముంటుంది హీరోకి హీరోయిన్ కి ఆ ఊర్లోని పెళ్లి చేస్తారు. అంతేకాకుండా ఆ ఊర్లో 2 బిజినెస్ మ్యాన్ ఉన్నారు కదా, సో వాళ్ళ వల్లే ఈ జంకిట్ గాడు వచ్చి ఈ షెడ్ కి నిప్పెట్టాడు. అంతేకాకుండా ఆ షెడ్ లో ఉండి కాలిపోయిన ప్రతి ఒక్క పందికి వాల్యూ
కట్టి హీరోయిన్ వాళ్ళ నాన్నకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఊర్లో ఉన్న పెద్దలందరూ తీర్మానం ఇవ్వడంతో వాళ్ళు కూడా సరే అని ఒప్పుకుంటారు. దాంతో వారు డబ్బులు బాగా లాస్ అయిపోతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ పెళ్లి చేసుకుని హీరోయిన్ ప్రెగ్నెంట్ కూడా అవుతుందన్నమాట. హీరో హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే ఒక రోజు ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో పందిని గుద్దేశాడు కదా, ఆ పంది హీరోని 2 సార్లు కాపాడింది. ఒకటి కటింగ్ ప్లేట్ ఇచ్చి 2 గుంటలో పడినప్పుడు తన బయటకు తీసుకొచ్చి, ఇంకా లాస్ట్ లో ఈ పంది వచ్చేసి స్వతంత్రం అంటే ఇది కాదు, ఒక చోట ఉండి వాళ్ళ దగ్గర ఉండి బతకడం స్వతంత్రం కాదు, నేను వెళ్ళిపోతున్నాను, అసలు నువ్వు వచ్చిన పని ఏంటి, ఇక్కడ చేస్తున్న పని ఏంటి అని చెప్పేసి దాని ఏంటంటే వచ్చిరనే అరుపులతో చెప్తుంది అనమాట. అది హీరోకి బాగా అర్థం అవుతుంది. కానీ హీరో ఏమనుకుంటాడంటే ఇప్పుడు వాళ్ళ నాన్న బతికున్నాడో లేదో తెలియదు, ఇప్పుడు ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఇంకో ప్రాబ్లం ఇరుక్కోవడం కన్నా ఇక్కడే ఉండి తన భార్యతో జీవితాంతం హ్యాపీగా ఉండటం బెటర్ అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకుని అక్కడ ఉంటున్నాడు. అదే సమయంలో ఆ పంది కూడా నాకు స్వతంత్రం కావాలని చెప్పేసి మళ్ళీ తిరిగి అది అడవిలోకి వెళ్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమాలో చెప్పిన ఓవరాల్ పాయింట్ ఏంటంటే స్వతంత్రం అనేది మనకు మనం తీసుకునేది, లేకపోతే మనకు మనం ఇచ్చుకునేది అంతే తప్ప మనకెవడో 3 పూట్ల ఫుడ్ పెట్టి నా కూతురుని పెళ్లి చేసుకో, నా షెడ్యూల్లో పని చేసుకో అంటే అది స్వతంత్రం ఎలా అవుతుందని చెప్పేసి పంది చెప్పాలనుకుంది. కానీ మనిషికి ఆ పాయింట్ అర్థం కాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా మీకు నచ్చితేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.